ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. ఇది నిజంగానే స్పెషల్ వార్త అనుకోండి, లేకపోతే స్పెషల్ స్టోరీ అనుకోండి. ఇక్కడ కనిపిస్తున్న ఈమెను చూసిండ్రా? వెరీ నార్మల్ సాదా సీదా మహిళ. మనం జనరల్లీ అంటే ఎట్లా తెలంగాణకు సంబంధించిన కట్టు బొట్టు ఎట్లుంటుందో అట్లనే కనిపిస్తుంది. సరే, ఈమె దగ్గర ఉన్న పైసలు అవన్నీ ఆ స్టోరీ అయితే తర్వాత చెప్తా, కానీ ఇది చూడకండ్రి. ఫస్ట్ ఓన్లీ గీమన్ మాత్రమే చూడండి. వెరీ నార్మల్ మహిళ, మంచిగా చీర, ఆ తర్వాత గాజులు, కట్టు బొట్టు ఎవ్రీథింగ్ వెరీ నార్మల్. తెలంగాణలో ఎట్లయితే ఉంటారో అట్లనే కనిపిస్తుంది. కానీ అమ్మగారి చరిత్ర మామూలుగా లేదు, చాలా పెద్ద స్టోరీయే ఉంది. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా వార్తలు అంటే దీనికి సంబంధించిన వార్తలే ఎక్కువగా వింటూ ఉన్నాం. అది ఏంటి అంటే నేను ఒక్కసారి చదివి వినిపించబోతున్నా. ఈమె తెలంగాణకి డాన్ అనుకోర్రిగా, అంతే. తెలంగాణ డాన్ అంటే ఈమెనే ఇప్పుడు. సో ఆమె పేరు వచ్చేసి నీతూబాయ్. నీతూబాయ్ డాన్ ఆఫ్ తెలంగాణ. ఎట్లా డాన్ అయింది అంటే ఆ స్టోరీ ఇదే. సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీతాలు నెలకు 50,000 నుంచి కొంత ఉన్నత స్థాయిలో ఉన్న వారికి అయితే ఒక 10 లక్షల వరకు ఉంటుంది. జనరల్లీ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కొంచెం మంచి శాలరీస్ ఉంటాయి కదా. సో జనరల్లీ 50,000 నుంచి 10 లక్షల వరకు ఉంటాయి. ఒకవేళ ఇంకా కొంచెం 25 years to 30 years వాళ్ళు ఎవరైతే ఉంటారో ఐఏఎస్లో లేకపోతే ఐపీఎస్లో జీతం కూడా మ్యాక్సిమం 5 లక్షల లోపల మాత్రమే ఉంటుంది. కానీ హైదరాబాద్ గచ్చిబౌలి నానక్రూమాగూడలో ఉన్నటువంటి గంజాయి డాన్గా పేరొందిన నీతూబాయ్, ఇగో ఈమెనే. నీతూబాయ్ నెలవారీ సంపాదన ఎంతో తెలుసా? నెల సంపాదన ఎంతో తెలుసా? ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? నేను చెప్తా. లక్షలు కాదు, 1 కోటి దగ్గర దగ్గర. కోటి పైనే కానీ కోటి కిందనైతే కాదు. 1 కోటి రూపాయలు ఆమె నెలవారీ సంపాదన. జస్ట్ ఇమాజిన్, గంజాయి బేస్డ్ మీద. సో ఎక్సైజ్ ఉన్నతాధికారుల విచారణలో తేలినటువంటి విషయం ఇది. అండ్ గంటకు సగటున ఆమె 80 మంది కస్టమర్లకు రోజుకి 15 నుంచి 20 కేజీల గంజాయి అమ్ముతున్నది ఈ నీతూబాయ్. అంటే మీరు ఇక ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. నీతూబాయే కాదు, ఇగో ఈమెనే కాదు, ఈమె కుటుంబం మొత్తంగా కూడా ఇదే దందా చేస్తుంది. ఈ దందా చేస్తుంది కాబట్టే మరి నెలకు 1 కోటి రూపాయలు సంపాదిస్తుంది. ఈ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా గంజాయి దందాలనే కంప్లీట్గా, ఇక వేరే ముచ్చట్లేదు. ఇక గంజాయి రాష్ట్రంగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో మనం మస్తు తింటున్నాం కదా, ఎందుకినము ఇట్లా ఫ్యామిలీ మొత్తంగా కూడా ఇగో ఇట్లా ఈ దందా వేసుకుంటా రోజుకి 15 నుంచి 20 కేజీల గంజాయి అమ్ముతున్నారు అంటేనే గంజాయి విక్రయం ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఆర్ జరుగుతోంది అన్నదానికి ఎగ్జాంపులే ఈ స్టోరీ అనుకోవచ్చు. సో వీళ్ళు కూడా కొంత డీప్గా ఈమె గురించి చాలా కాలం నుంచి వెతుకుతున్నారు. ఇంతకు ముందు కూడా గతంలో కూడా ఈమెను అరెస్ట్ చేసిండ్రు. కానీ ఏం జరిగింది ఒక్కసారి నేను చదివబోతున్నా. సో ఈమె దందాపై ఎక్సైజ్ ఉన్నతాధికారులు ప్రత్యేక టీంతో నిఘా పెడితే 15 నిమిషాల్లోనే ఒక 20 మంది కస్టమర్స్ గంజాయి కోసం వచ్చినట్టు తేలింది. ఇంత పెద్ద ఎత్తున గంజాయి దందా జరుగుతున్నా కూడా, నానక్రామ్ కూడా మరో ధూల్పేటగా తయారైనా కూడా మామూలు మత్తులో జోగుతున్నారు అధికారులకు. ఆమె పూర్తిగా అధికారులు ఈమెకు సహకరించడం, పూర్తిగా కంప్లీట్గా ఆమె ఏదైనా పట్టుబడంగానే వాళ్ళే ఈమెకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు, ఈమె కొంత డబ్బులు ముట్టయ్యప్పుడు ఆ తర్వాత అంతా కామ్ డౌన్. ఇది గత కొన్నేళ్లుగా నడుస్తున్న పరిస్థితి. సో ధూల్పేటలో మాత్రమే గంజాయి దొరుకుతుంది, ధూల్పేట పోతే అసలు ఈజీగా గంజాయి దొరుకుతుంది అనుకుంటే పొరపాటే. నానక్రామగూడని కూడా ఆమె ధూల్పేటగా మార్చేసింది. ఇప్పుడు పోతే ధూల్పేటలన్నా జర అంటే ఎక్కువ ఫోకస్ ఉంది కాబట్టి ధూల్పేటలన్నా దొరుకుతుందో దొరకదు, కానీ నానక్రామగూడలో ఈమె హయాంలో పక్కా గంజాయి దొరుకుతుంది. ఇది ఆమె సామ్రాజ్యం. అందుకే ఆమెకు డాన్ అని పేరు పెట్టారు. సో నానక్రామగూడకు చెందిన నీతూబాయ్, మధుబాయ్ వాళ్ళిద్దరు కూడా అత్తాకోడళ్ళు. ఇగో ఈమె నీతూబాయ్, ఈమె అత్త కూడా ఉన్నది, ఆమె కూడా అదే దందాలు ఉన్నది.
సో వారసత్వంగా కొనసాగిస్తున్నారు ఏంది గంజాయి దందాని. ఎంత సూపరో చూడండి. వీరికి ధూల్పేటలో గంజాయి విక్రయించే కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అత్తా కోడళ్ళు ఇద్దరు ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా చేయడం, విక్రయించడం మొదలుపెట్టారు. అంటే ధూల్పేట నుంచి తీసుకొస్తారు, వేరే వేరే ప్రాంతాలకు సప్లై చేస్తారు. తర్వాత గంజాయి కేసుల్లో పట్టుబడిన నీతుబాయి గతంలో 2-3 సార్లు జైలుకు కూడా పోయింది. ఈమె గతంలో 2-3 సార్లు జైలుకు కూడా పోయేసి వచ్చింది. మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత కూడా అదే పని స్టార్ట్ చేసింది. ఒక్కసారి అలవాటైంది కదా, గంత పైసలు ఉన్న తర్వాత ఎవరు మానేస్తారు? అంటే నిగరా అని లేదు, ఇక జస్ట్ పట్టుబడ్డదా లోపలేసినామా, ఆ తర్వాత ఆమ్యామ్యాలు ముట్ట చెప్పింది, తర్వాత బయటకు వచ్చింది, సింపుల్. మళ్ళా అదే దందాను కొనసాగిస్తుంది. సో ఈ 2021లో శేర్లింగంపల్లి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు ఆమెపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. 2022 అక్టోబర్లో జైలు నుంచి విడుదలైన తర్వాత నీతుబాయ్ మళ్ళీ అదే దందాన్ని స్టార్ట్ చేసింది. ఈసారి ఇక లాభం లేదనుకున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం తన కుటుంబ సభ్యుల్ని రంగంలోకి దించింది. అంటే జైలుకు వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా అనుకున్నది, ఇక లాభం లేదురా బాబు, పక్కా ఇంకా కొంచెం విస్తరించాలి, ఇంకా మంచిగా చేయాలి దందా అనుకొని మొత్తం కుటుంబ సభ్యుల్ని మొత్తం అలా ఈ దందాలో దించేసిందట. అంటే పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, ఇక అప్పటి వరకు లేకుండానేమో అప్పుడు వాళ్ళను కూడా దింపి ఇంకా గట్టిగా దందా చేసింది. ఎప్పుడు ఈ నీతుబాయిని అరెస్ట్ చేసినాక. ఇది ఉల్టా ఉంది లెక్క. దాని తర్వాత ప్లాన్లో భాగంగా నానక్రామగూడలో 2 కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసింది. ఒక దుకాణాన్ని ఆమె కొడుకు కళాపతి గౌతమ్ సింగ్ నడుపుతాడు, మరొక దుకాణాన్ని ఆమె అత్త మధుబాయి నడుపుతుంది. కళాపతి సింగ్ ధూల్పేటకు వెళ్ళి కేజీ 8,000కి తీసుకొస్తాడు గాంజాయిని. 20 కేజీల అంటే 8,000 పెట్టి 20 కేజీల గంజాయిని రోజు తీసుకొస్తాడు ధూల్పేటకి వెళ్ళి. ఎవరు? ఈ నీతుబాయి కొడుకు. తర్వాత ఏం చేస్తాడు, మంచిగా కిరాణా షాప్ ఉన్నది కదా, ఆ కిరాణా షాప్లో పెట్టుకుంటాడు. ఆ గంజాయిని 10 గ్రాముల చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి ఒక్కో ప్యాకెట్ని 250 రూపాయల చొప్పున తమ దుకాణాల్లో విక్రయిస్తారు. అంటే సామాన్ పప్పులో ఉప్పులో లేకపోతే బియ్యం అమ్ముతారు చూడండి, అట్లా గంజాయిని కిరాణా షాప్లో పెట్టి బిందాస్గా అమ్మిండ్రు. ఎవరు? ఈ అత్త కావచ్చు, ఆమె కొడుకు కావచ్చు. ఏంది కిరాణా షాప్ అని పేరు పెట్టి కిరాణా షాప్లనే గంజాయి ప్యాకెట్లు అమ్మిండ్రు. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఎట్లాంటి దందా నడిపినరు అనేది. సో ఆ ప్యాకెట్లు అంటే 8,000కు కొంటారు, 25,000కు అమ్ముతారు రోజు 20 కేజీల గంజాయిని. ఒక్కో కిలోకి 17,000 లాభం వస్తుంది. రోజుకి 20 కేజీల గంజాయి అంటే దాదాపుగా 3.4 లక్షల దందా రోజు ఆ కిరాణా షాపుల ద్వారా చేసిండ్రు. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి అసలు ఏంది ఇది. చాక్లెట్ల రూపంలో మనకు చిన్నపిల్లలు స్కూళ్ళ దగ్గర కూడా దొరికినాయి అన్నారు కూడా. సో ఇదే అన్నట్టు పూర్తిగా ఒక 5 గ్రాములు 10 గ్రాముల చొప్పున వాళ్ళు ప్యాకెట్లు కట్టి ఎక్కడంటే అక్కడికి సప్లై చేసి పడేసిండ్రు. అంటే ఏ నిగ్రాని లేదు అని అనడానికి కాదు ఇక్కడ. యాక్చువల్లీ నిగ్రాని ఉంది, ఇదంతా జరుగుతుందని తెలుసు, ఆమ్యామ్యాలు ముట్టినాయి. ఎంక్వైరీలో అదే కదా తేలింది అధికారులకు, పోలీస్ వాళ్లకు. ఇక ఆ డిపార్ట్మెంట్లో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం సప్పుడు ఏకుర్రి, మేమిడ వితౌట్ ఎనీ చాలా సీక్రెట్గా కనీస క్లూ కూడా ఉండకుండా మేము మా దందా వేసేస్తాం, మీరు ఇటు మొక్కన రాకుండ్రి అని చెప్పి పూర్తిగా ఈ దందా నడిపిండ్రు. ఎప్పటి నుంచో కానీ 2022 నుంచి ఇంకా గట్టిగా నడిపారు. సో రోజుకి 3.4 లక్షలు. సో ఏడాది క్రితం అయితే కళాపతి సింగ్ను అంటే ఆమె కొడుకునైతే అరెస్ట్ చేసిండ్రు టీనాప్ పోలీసులు. వారి సంపాదన చూసి వాళ్ళే షాక్ అయ్యారట. నిజమే కదా, వాళ్ళకు కూడా లేదు జీతాలు. మరి గంజాయి డబ్బులతో గాంధీనగర్లో G+2 ఇల్లు. ఇది బాగా చూడండి. గంజాయి డబ్బులు గంజాయి అమ్మి తెలంగాణ మొత్తం యూత్ని ఆగం పట్టించి చాక్లెట్ల లేక పొట్లాల లెక్క చిన్న పిల్లలకు కూడా వంచి యూత్నైతే అసలు మొత్తం అలా పూర్తిగా మునిగి తేలిపోయినరు. కానీ వాళ్ళు సంపాదించింది ఎంత? సంపాదించింది ఒక్కసారి చూడండి, లెక్క చూడండి. గంజాయి డబ్బులతో గాంధీనగర్లో G+2 ఇల్లు, లంగర్ హౌస్ గచ్చిబౌలిలో 2 పెద్ద G+2 ఇండ్లు, 2 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసినట్టు గుర్తించిండ్రు. వాటితో పాటు
16 బ్యాంకు ఖాతాల్లో 1.53 కోట్లు డబ్బులున్నాయట. 16 బ్యాంక్ అకౌంట్లు, ఏది గంజాయి దందా చేసేటోళ్ళకి 16 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. అందులో 1,53,00,000 పట్టుబడతాయి. రోజుకి 3.5 లక్షల ఇన్కమ్ అంటే మరి ఇవన్నీ ఏంది? గాంధీనగర్ అంటే మామూలు ముచ్చట్న G+2 ఇల్లట, ఇండిపెండెంట్ హౌస్. తర్వాత లంగర్ హౌస్ గచ్చిబౌలిలో. ఇమాజిన్ చేసుకోండి ఒకసారి, లంగర్ హౌస్లో ఎంత ఉంటుంది ఒక ఇండివిజువల్ హౌస్, గచ్చిబౌలిలో ఎంత ఉంటుంది ఒక ఇండివిజువల్ హౌస్, G+2 ఫ్లోర్స్ హౌస్ వీళ్ళందరికీ కూడా. ఇక డాన్ కాకపోతే ఇంకేమవుతుంది? గంజాయి అమ్మి డాన్ అయింది. ఈ లెక్కలు మరి ఎవరికైనా సరే అసలు ఇంత సంపాదన చూసి అసలు ఎవరికైనా ఇగో మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 5.2 కోట్లు. 5 కోట్ల అధిపతి ఈ అమ్మ, ఈ డాన్ అమ్మ, నీతుబాయ్ డాన్. మొత్తం ధూళిపేటని ఇంకో నానక్రామగూడని ఇంకో ధూళిపేట వేసింది అన్నట్టు. ఏడికి పోతున్నాం? ఏం చేస్తున్నాం? ఏడుంది నిగ్రాని? చూడండి, లక్షల్లో మామూలు ఇచ్చింది మేడం గారు, లక్షల్లో మామూలు ఇచ్చి దందాని సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. సింపుల్. మీరు చూడండి, నీతు సామ్రాజ్య విస్తరణకు ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు పూర్తి సహకారం అందించారని తేలింది. అందుకు ప్రతిఫలంగా ఆమె వద్ద నుంచి ప్రతి నెల ఎక్సైజ్ శాఖ అధికారులు, లా అండ్ ఆర్డర్ పెట్రోలింగ్ పోలీసులు లక్షల్లో మామూలు తీసుకుంటున్నట్టు సమాచారం ఉంది. ఎప్పుడైనా ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తే నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులు కేవలం 1/2 కేజీ గంజాయి మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు రికార్డులో చూపిస్తున్నారు. చూసిరా, కిలోలు రోజు అమ్ముతున్నారు, 1/2 కిలో 2 కిలోలు చూపెడుతున్నారు. అంటే బాగా ఇట్లా జరుగుతుంది, అసలు మీరు ఏం చేస్తున్నారు అని పై అధికారులు ఏమన్నా ఒత్తిడి తెచ్చిండ్రు అనుకోండి, అప్పుడు మాత్రమే అప్పుడప్పుడు ఇట్లాంటివి ఉంటాయి. అది కూడా నామమాత్రంగా చాలా తక్కువ సార్, గింతే, ఏం లేదు, అది పెద్ద ఏం మనము అసలు ఏమంటారు పంచే ముందే అమ్మే ముందే మనం పట్టుకున్నాం సార్, అదేం లేదు. మళ్ళీ మేము చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చినాం సార్. ఇవి గ్యారంటీ. ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, నీతుబాయ్ అండర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవి ఆన్సర్లు చెప్పిన ఉన్నతాధికారులు కావచ్చు అనుకుంటారు. ఒకటే ఉంటుందా? పంచాయతీలు ఎన్ని ఉంటాయి పెద్ద ఆఫీసర్లకి? అందరినీ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఇగో గిట్లా వీళ్ళు అలవాటు పడి మొత్తం ఇగో ఏడంటాడ తెలంగాణ రాష్ట్రంలో గంజాయి దొరుకుతుంది అని తెలుసా తెలియదా? ఎస్ తెలుసు, అందరికీ తెలుసు. ఇది ఓపెన్ సీక్రెట్. మొత్తం ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు, ఎస్పెషల్లీ యూత్ పిల్లలు, అండ్ లాస్ట్కి వస్తే ఎంత ఘోరంగా తయారైనరు అంటే పైసల కోసము కనీసం అంటే కనీసం కనికరం లేకుండా చిన్న పోరగాళ్ళకు కూడా, స్కూల్కి పోయే పోరగాళ్ళకు కూడా ఆడ దగ్గరలా కిరాణా షాప్ ఉంటే అక్కడికి కూడా సప్లై చేసిర్రు. అసలు ఏమనాలా? ఏడున్నాం? ఎంత దారుణం కదా. అసలు పిల్లలు గంజాయికి అలవాటు పడ్డ తర్వాత అసలు సోయి కూడా ఉండదు. వాళ్ళ అమ్మా నాన్నకి ఏమైందో అనుకుంటారు, వాళ్ళకేం తెలుసు గంజాయి చాక్లెట్లు తింటున్నని. మంచి చాక్లెట్ రూపంలోనే ఉంటుంది. ఇంత ఘోరంగా పరిస్థితి దాపరించింది ఎందుకు అని అంటే వీళ్ళు సహకరించడం వల్లే. అసలు వీళ్ళు స్ట్రిక్ట్గా ఉంటే అసలు గీమెందుకు డాన్ అవుతుంది? ఎందుకైతుంది? నో వే. ఇగో ఇది పరిస్థితి. సో నీతుబాయి ఎప్పటికప్పుడు చిక్కకుండా పెట్రోలింగ్ పోలీసులు 1 కిలోమీటర్ ముందు నుంచే సైరన్ వేస్తారు. ఇది చూడండి. ఆ సిగ్నల్తో నీతుబాయి కుటుంబం, కస్టమర్లు అప్రమత్తమై అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఒకవేళ పట్టుబడి జైలుకి వెళ్ళినా నీతుబాయిను వీలైనంత తక్కువ సమయంలో బయటికి తీసుకొచ్చేందుకు జప్తు చేస్తున్న ఆస్తులను విడిపించడానికి ఆమె ఏకంగా ప్రత్యేక లీగల్ టీంనే ఏర్పాటు చేసుకుందట. చూడండిగా, ఒకవేళ పట్టుబడకుండా ఉండనీకే సాయశక్తులా ట్రై చేస్తారు ఈ ఆమ్యామ్యాలు తిన్నోళ్ళంతా. ఒకవేళ మేము ఇక్కడికి వస్తున్నాము అని అంటే కిలోమీటర్ ముందుకెళ్ళాట సైరన్ మోగిస్తారట. ఆమె దగ్గర ఉన్న కస్టమర్లు అందరూ ఇక అప్రమత్తమై అక్కడి నుంచి జారుకుంటారట. వీళ్ళ దగ్గర ఉన్న సరుకుని మొత్తం షిఫ్ట్ చేసేస్తారట. తర్వాత అయినా సరే ఒకవేళ పట్టుబడితేనట ఏదో తూతు మంత్రంగా అట్లా పోయి ఏదో రాస్తారు, రిపోర్ట్లో రాస్తారు. ఆ తర్వాత వెంటనే ఇట్లా పోలీస్ స్టేషన్లో అడుగు పెడతదో పెట్టదో మేడం గారి లీగల్ సెల్ టీం
ప్రత్యేక లీగల్ సెల్ టీంని ఏర్పాటు చేసుకున్నదంటే అవును మరి పైసలు ఊకనే వస్తున్నాయి కదా. 8,000 దందాకి 8,000 పెడుతున్నది, 17,000 సంపాదిస్తున్నది. రోజుల 3.5 లక్షల బిజినెస్ చేస్తున్నది. లీగల్ సెల్ పెట్టుకుంటుంది, ఏమన్నా పెట్టుకుంటుంది. మరి ఏమున్నది అందులో? ఏంది ఇది? ఇంత ఘోరము. ఈమె ఎదగడానికి కారణం ఎవరు? మీరే చెప్పండి. ఈమె ఎదగడానికి కారణం ఎవరు? పోనీ ఈమె ఎదిగిందా, ఇంకేం చేసిందా, అది అసలు పక్కన పెట్టుర్రి. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఇంత గంజా ఎప్పుడన్నా మనం చూసినామా? క్వశ్చన్ చేస్తే చాలు అసలు దానికి సంబంధించి ప్రాపర్ ఆన్సర్ ఉండదు. మరి ఏంటి సార్ ఈడ గింతగానం రైడ్లు అయినప్పుడు గింత కిలోల కొద్ది గంజాయి దొరుకుతుంది ఏంటంటే ఒక్కళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. అంటే గతంలో ఇట్లా కిలోలు రవాణా అవుతుంటే కూడా చూసి చూడనట్టుగా ఉన్నారు అధికారులు. ఇప్పుడు ఈ సర్కార్ వచ్చిన తర్వాత గంజాయి లేని రాష్ట్రం చేస్తాం, డ్రగ్ లేని రాష్ట్రం చేస్తామని ఖచ్చితంగా చెప్పారు. కాబట్టే చాలా స్ట్రిక్ట్గా రైడ్స్ జరుగుతున్నాయి. అయితేనే కానీ ఈ నీతుబాయ్ లాంటి డాన్ మనకు బయటపడలే. ధూల్పేటని ఇంకో సెకండ్ ధూల్పేటను నానక్రమ గూడల్ని వేసింది అంటే ఈమె అసలు ఇక డాన్ కాకపోతే ఇంకేమవుతుంది? సరే ఇప్పుడు కేసులు వేసిండ్రు, ఇదంతా చిట్టా అంతా మొత్తం అంతా చెప్పారు కదా. మరి లీగల్ సెల్ టీం ఉన్నదట ఆమె కోసం వర్క్ చేసేటోళ్ళు. ఆమె బయటపడకుండా చూడాలి. ఈ ఫ్యామిలీ మొత్తంగా కూడా కంప్లీట్లీ ఈ దందానే చేస్తున్నది. చాలా టైమ్స్ జైలుకి కూడా పోయేసి వచ్చింది. మరి బయటకు ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఇంతగానం చదివినాం, ఇంతగానం చెప్పినాం కదా, రేపు మళ్ళా తెల్లారి ఈమె బయటకు రాకుండా చూడాలి. బయటకు వస్తే ఇక మీ ఇష్టం. ఇంతకుముందు మేము చెప్పిన కదా, ఇక గదే అనుకోవాలి అంతే. ఇక మళ్ళీ ఆమ్యామ్యాలు ఎవరో తిని బయటకు తీసుకుని వచ్చేట్లు లెక్క. ఇక ఈ సర్కారు కూడా అంత సీరియస్నెస్గా తీసుకోవట్లేదనేది లెక్క. సింపుల్. సో తెలంగాణ రాష్ట్రంలో ఎస్ గంజాయి లేని రాష్ట్రంగా చేద్దాం అనుకున్నారు, చెయ్యాల్సిందే. ఇప్పటికే రీహాబిలిటేషన్ సెంటర్స్ ఫుల్ ఉంటున్నాయి. పేరెంట్స్ చాలామంది వాళ్ళ పిల్లల పరిస్థితి చెప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ గంజాయి పూర్తిగా ఎంటర్ అయిపోయింది. ఇంజనీరింగ్ కాలేజెసే కాదు, ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా ఈ గంజాయి ఎంటర్ అయింది. ఇది స్టాప్ చేయాలి అని అంటే డాన్లు కాదు, దీని కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంప్లీట్లీ మీరు ఎంత సీరియస్ ఆపరేషన్ చేసిరో అంతే సీరియస్ ఆపరేషన్స్ మళ్ళీ చెయ్యాల్సిందే. ఇంకా ఎవరెవరు ఉన్నారో పట్టుకోవాల్సిందే. ఇది మా రిక్వెస్టే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరి ప్రజల రిక్వెస్ట్ ఇది.